అమ్మ వీడి కాలేజీ 12వ వాడ నీళ్ళు రాకొచ్చినాయి మాకు. అసలు నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది. ఇప్పుడు కాదు, ఆ 20 ఏళ్ళ నుంచే నడుస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా బోర్ వేపిస్తాము, మీకు నీళ్ళ ప్రాబ్లం ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా చెప్తలేదు. మొన్న సార్ కూడా వచ్చిండు, ఎమ్మెల్యే సార్ కూడా వచ్చి చూసిండు. నీళ్ళు మోటార్ వేపిస్తారంటే వేపిస్తామా, నెల కళ్ళు వేపిస్తాను. నెల పోయింది, 2 నెలలు పోయింది, ఇప్పుడు సంవత్సరం అవుతుంటే రేపు ఇంకా రాబోయే కాళ్ళు కట్టుకుంటారు. ఆ ఇండ్లోకి సరిపోతలేదు, మాకు సరిపోతలేదు. దాదాపు 250 కడుపు నొప్పి లేచి మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చినాము. వచ్చినందుకు మేడం మాట్లాడింది. మేడం చెప్పింది 15 రోజుల కల్లా వేపిస్తాము, మీ ప్రాబ్లం. పేరు వాసంతి, అసిస్టెంట్ కమిషనర్ మేనేజర్. ఇక్కడ బీటీ కాలనీ వాళ్ళు వాటర్ సప్లై సమస్య ఉంది అని ఇక్కడికి రావడం జరిగింది. తెలుసుకుంది ఏంటంటే 2 డేస్ బ్యాక్ మోటార్ రిపేర్ వచ్చింది. 2 డేస్ బ్యాకే అది వెంటనే ఫిట్ చేయడం జరిగింది. కాకపోతే మోటార్ కొద్దిగా గ్యాప్ ఇవ్వడం వలన ఇంకో 2 పైప్స్ అదనంగా అందులో వేయడం జరిగింది. కాకపోతే వచ్చిన వాటర్ది గ్యాప్ ఇస్తూ సమస్య వస్తుంది, ప్లస్ కొందరు డైరెక్ట్ మోటార్లు పెట్టి తీసుకుంటున్నారు అనేది వాళ్ళ సమస్యని వారు తెలియజేశారు. సో ఇది కన్సర్న్ ఏఈ ఆర్డబ్ల్యూఎస్ గారికి, ఏఈ గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అది మరి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి అట్టి సమస్య లేకుండా ఇమీడియట్గా దాన్ని పరిష్కరిస్తాము అని తెలియజేశారు. అంతవరకు ఇప్పుడు వాటర్ ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా వారికి అందిస్తున్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.